హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం క్రికెట్ ఆడేటప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే టీం రన్స్ స్కోర్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అలానే ఆపోజిషన్ టీం ఆ గేమ్ విన్ అవ్వడానికి స్కోర్ని చేస్ చేయడం అంతే ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం హైయెస్ట్ రన్స్ చేసిన టీం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ ఐపీఎల్ సిరీస్. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మనం ఎవరిని చేస్ మాస్టర్ అని పిలుస్తామో కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. ఇప్పుడు టాప్ 5 హైయెస్ట్ రన్స్ చేసేసి చూద్దాం. 5th ప్లేస్ చూసుకున్నట్టయితే 2021లో జరిగిన సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కే 218 రన్స్ స్కోర్ చేశారు. అండ్ ఎంఐ సెకండ్ ఇన్నింగ్స్లో 219 రన్స్ స్కోర్ చేసి 5th హైయెస్ట్ రన్ చేసి రికార్డ్ చేశారు. అండ్ కమింగ్ టు 4th ప్లేస్ చూసుకున్నట్టయితే 2024లో జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 223 రన్స్ స్కోర్ చేశారు. అండ్ ఆర్ఆర్ సెకండ్ ఇన్నింగ్స్లో 224 రన్స్ స్కోర్ చేసింది. ఇకపోతే థర్డ్ ప్లేస్ చూసుకున్నట్టయితే 2020లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్ఆర్ పంజాబ్ 223 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఆర్ఆర్ 226 రన్స్ స్కోర్ చేసి థర్డ్ హైయెస్ట్ రికార్డు నిలబెట్టింది. అండ్ కమింగ్ టు సెకండ్ ప్లేస్ 2025లో పీబీకేఎస్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో పీబీకేఎస్ 245 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఆ స్కోర్ని ఎస్ఆర్హెచ్ చాలా సునాయాసంగా 247 రన్స్ స్కోర్ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా ఫస్ట్ ప్లేస్ చూసుకున్నట్టయితే 2024లో జరిగిన కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏకంగా 261 రన్స్ స్కోర్ చేశారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఆ స్కోర్ని ఈజీగా చేసి 262 రన్స్ స్కోర్ చేశారు. అండ్ ఈ స్కోర్ని ఇంకా 8 బాల్స్ మిగిలి ఉండగానే చేసి హైయెస్ట్ రన్ చేసే టీమ్గా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇవన్నీ ఆర్సీబీ ఎంటర్ అవ్వంత వరకు ఉన్న రికార్డ్స్. 2025లో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ ఆడిన క్రూషియల్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎల్ఎస్జీ 227 రన్స్ స్కోర్ చేయగా, సెకండ్ బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ టీం ఇంపార్టెంట్ వికెట్స్ లాస్ అయిన జితేష్ తన కెప్టెన్ ఇన్నింగ్స్ నాక్తో 230 రన్స్ స్కోర్ చేసి టార్గెట్ని చేస్ చేశారు. అండ్ ఇంకా 8 బాల్స్ మిగిలి ఉండగానే ఈ రన్ చేసి కంప్లీట్ చేసి థర్డ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచారు. అండ్ ఆర్సీబీకి హైయెస్ట్ రన్ చేసి స్కోర్గా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇదండి ఈరోజు కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.